ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. ఉదయం నుంచి పోలింగ్ సెంటర్లకు తరలివచ్చి ఓటేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ప్రతి ఒక్కరూ ఓటేయాలని సూచించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్న కలెక్టర్ దీపక్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి ఓటర్లు ప్రక్రియ ఎలా కొనసాగుతుందనే అంశాన్ని జిల్లా కలెక్టర్ గారు విజిట్ చేశారు. ఒకసారి అడుగుదాం ఎట్లా జరుగుతుంది సార్. పొద్దున 8 గంటల నుంచే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? సో ఈరోజు మనకి 58 పోలింగ్ స్టేషన్కి 58 పోలింగ్ స్టేషన్లో 8 o'clock నుంచి ఓటింగ్ స్టార్ట్ అయ్యింది. ఓటర్స్ కూడా దానికంటే ముందే వచ్చి ఉన్నారు. మీ అందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు కూడా సఫిషియెంట్ లైన్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా, ఎన్నికల సంఘం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా స్టేట్ గవర్నమెంట్ ఎయిడెడ్, స్టేట్ గవర్నమెంట్ ఓన్డ్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వడానికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించిన కూడా ఎవరైనా ఓటర్స్ ఉన్నారు వాళ్ళకి ప్రోత్సహించాలి. వాళ్ళకి ఏమైనా లీవ్స్ లేదా ఏమైనా ఎక్కువ కొంచెం టైంకి కావాలి అంటే, కొంచెం టైం ఎగ్జామ్షన్ కావాలి అంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ప్రజాస్వామ్యంలో వాళ్ళు భాగీదారి ఉండాల్సింది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేయడానికి కొంచెం పర్మిషన్ ఇస్తే మంచిగా ఉంటుంది. అట్లా కూడా ప్రెస్ విజ్ఞప్తి ఇచ్చాము. ఇప్పుడు మనం అందరూ డిగ్రీ కాలేజ్ మంచిర్యాల దగ్గర ఉన్నాము. అక్కడ 636 ఐ థింక్ దాదాపు ఓటర్స్ ఉన్నారు. దానిలో 136 మెంబర్స్ ఇప్పుడే ఓటు వేశారు. ఇంకా పెద్దగా లైన్ ఉన్నాయి. సో మనం అయితే చూసి అందరూ ఉత్సాహంతో ఓటింగ్కి వస్తున్నారు. అండ్ ఐ హోప్ సాయంత్రం వరకు ఈసారి మంచిగా ఒక మంచి ఓటింగ్ జరుగుతుంది. సార్, ఇప్పటి వరకు 2 గంటలు పూర్తయిపోయింది. ఎంత శాతం వరకు ఓట్లు పడ్డాయి? అది నా దగ్గర ఇప్పుడు డీటెయిల్స్ లేవు. అండ్ ఆల్ పొలిటికల్ పార్టీస్కి, ఆల్ క్యాండిడేట్స్కి వాళ్ళు కూడా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. గత ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు చూస్తే దాదాపు గత ఎన్నికల్లో 50% ఓటింగ్ పర్సెంట్ మాత్రమే నమోదైంది. ఇప్పుడు కొత్తగా ఓటర్లకు ఎలాంటి సూచనలు ఇచ్చారు? సో అదే మనము కూడా ఫస్ట్ టైం చూస్తే అంటే చాలా తక్కువ ఓటు నమోదైంది. దానికోసం మనం ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అంటే ఎవరెక్కడ ఓటు వేయాల్సింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాదాపు మనం కష్టపడి 99% వరకు ఇచ్చాము. సో దట్ వాళ్ళు ఖచ్చితంగా ఓటింగ్కి రావాలి. వాళ్ళకి ఎలాంటిగా ఇబ్బంది రాకుండా మనం చూస్తున్నాం. సేమ్గా అందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ వాళ్ళకి కూడా అది రిక్వెస్ట్ చేసాము. వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. సో దట్ మనం ఖచ్చితంగా ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ అండ్ ఇథికల్ ఓటింగ్ జరగాలి. అట్లా మనం ప్రయత్నం చేశాను. స్వీప్ యాక్టివిటీ చేసాం. యూత్ అందరితోటి 3 రేస్ అండ్ అదే రంగోలీ కాంపిటీషన్ అన్ని రకాల పెట్టాము. సో దట్ అందరికీ ప్రజాస్వామ్యంలో భాగీదారి ఉండాల్సింది. ఎన్నికలు ఈ సాయంత్రం 4 గంటల వరకు పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులు ఎక్కడికి తరలిస్తారు? ఎట్లా భద్రత? సో దానికోసం 6 కలెక్షన్ పార్టీ ఏర్పాటు చేసాము. 2 బస్, 4 డీజీటీ ఏర్పాటు చేసాము. దానికి సంబంధించిన రూట్ కూడా ఆల్ పొలిటికల్ పార్టీ కంటెస్టింగ్ క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోల్ అయిపోయిన తర్వాత డీజీటీలో అండ్ బస్సెస్లో మనం పోలింగ్ మెటీరియల్ పెట్టేసి దానిలో GPS కూడా ఇన్స్టాల్ అయి ఉన్నాయి. అందరూ చూసుకోవచ్చు. అండ్ ఆల్ పొలిటికల్ పార్టీ కంటెస్టింగ్ క్యాండిడేట్కి ఇచ్చాము. అన్నితోటి కలెక్ట్ చేసేసి సీల్ చేసేసి కరీంనగర్ స్టేడియంకి అక్కడ డిపాజిట్ చేస్తాము. అండ్ దాని తర్వాత 3rd నాడు కౌంటింగ్ అవుతుంది. మొత్తం ఓవరాల్ తెలంగాణ చూసుకుంటే ఎక్కువ శాతం అభ్యర్థులు అంటే గ్రాడ్యుయేటెడ్ ఓటర్లు ఉన్న జిల్లా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా. దీన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే ఎక్కడైనా అంటే ఈ వేరే రకాల ఎలక్షన్స్ ఉంటుంది. దానిలో స్పెసిఫిక్ ఓటర్స్ ఉంటారు. గ్రాడ్యుయేట్స్, అది కూడా 3 years ముందు కంప్లీట్ చేసిన వాళ్ళు. టీచర్స్ కూడా కొన్ని కేటగిరీకి టీచర్స్ మాత్రమే ఉంటారు. మంచిర్యాల జిల్లా ఎనీవే కొంచెం డెవలప్డ్ జిల్లా ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కూడా మంచిగా ఉన్నాయి. కాబట్టి ఈజీగా అది ఎక్కువ మంది ఓటర్స్ ఉన్నారు. కానీ అందరూ పాల్గొంటే మాత్రం మన జిల్లాకి ఇంకా అది ప్రజాస్వామ్యం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో ఎన్నికల పోలింగ్ సరళి సజావుగా సాగుతుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడే జిల్లాలో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి వెళ్తున్నారు. ప్రస్తుతం మంచిర్యాల డిగ్రీ కాలేజీలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఇది మొత్తం మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్ మంచిర్యాల నుంచి.